తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు క్లైమాక్స్ కు చేరుకుంది. గత ప్రభుత్వ పెద్దల అండదండలతో సాగిన ఈ అక్రమ ఆపరేషన్లకు సంబంధించి పక్కా ఆధారాలను సిట్ బృందం సిద్ధం చేసింది. ఇప్పటికే 2 ఛార్జిషీట్లు దాఖలు చేసిన అధికారులు మరో 2 వారాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా కీలక నేతల పాత్రను వివరిస్తూ తుది ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. 2000కు పైగా సాంకేతిక ఆధారాలు, 300 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలు ఈ కేసులో కీలకంగా మారాయి. ముఖ్యంగా ఒక ఐఏఎస్ అధికారి అప్రూవర్ గా మారడం, సంతోష్ రావు వంటి ప్రముఖుల పేర్లు తెరపైకి రావడం ఈ కేసులో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలోనే మరిన్ని సంచలన అరెస్టులు ఉండబోతున్నాయని సిట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి కేంద్రంగా సాగిన ఈ అక్రమాల్లో బీఆర్ఎస్ అగ్రనేతల తరపున వసూళ్లు, సెటిల్మెంట్లకు పాల్పడిన వారిని సిట్ టార్గెట్ చేసింది. ఈ క్రమంలో కేసీఆర్ సన్నిహితుడు సంతోష్ రావు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అత్యంత కీలక పరిణామంగా ట్యాపింగ్ వ్యవహారంలో పాలు పంచుకున్న ఒక ఐఏఎస్ అధికారి అప్రూవర్ గా మారినట్లు సమాచారం. హోంశాఖకు తెలియకుండా జరిగిన ఈ ట్యాపింగ్ ఆపరేషన్ భూముల గోల్మాల్ వ్యవహారాల్లో అప్రూవర్ గా మారిన అధికారి ఇచ్చిన వాంగ్మూలం కీలకంగా మారనుంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కీలక మార్పులు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అడిగి తెలుసు. దుర్గేష్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి ఆధారాలు పక్కాగా ఉన్నాయి, మరో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసే అవకాశం ఉందని చెప్పంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా సంచలనం చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా కీలక దశకు చేర్చేందుకు మొత్తం ప్రయత్నం చేస్తామని కూడా చెప్పుకోవచ్చు. బాగున్నా, ఎందుకంటే ఆల్రెడీ దాదాపుగా 3 years నుంచి జరుగుతున్నటువంటి కేసు అంతా కూడా ఒక కొలికి తీసుకొచ్చే కేసులో కూడా మనం భావించాలి. సిట్ అధికారులందరూ కూడా ముమ్మరమైనటువంటి దర్యాప్తు చేసిన నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో, బాస్ కానివ్వండి, తనతో పాటు ఉన్నటువంటి అనుచరుల బలగం కానివ్వండి, ఎవరైతే మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారించడానికి, కేటీఆర్ ను విచారించడానికి, హరీష్ రావును విచారించారు. మాజీ ఎంపీగా ఉన్నటువంటి సంతోష్ రావు అంటే సీఎంతో సమానం అని కూడా చెప్పినటువంటి నేపథ్యం తను కూడా విచారణ చేసినటువంటి పరిస్థితి. మరి గతం చూస్తున్నట్టయితే వీళ్ళతో పాటు కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడేటువంటి ప్రధాన సూత్రధారి, పాతదారు ఉన్నటువంటి ప్రభాకర్ రావును కూడా దాదాపుగా 12 సార్లు విచారించినప్పుడు కూడా తన దగ్గర నుంచి సమాచారం సేకరించడం అనేది, తనతో పాటు టీం ఎస్ఐబిలో పనిచేసినటువంటి రాధాకిషన్ రావు, ప్రణీతరావు, భుజంగరావు, తిరుపతన్న వీళ్ళందరినీ కూడా విచారించినటువంటి నేపథ్యంలో ఒక్కొక్కటి కూడా బయటకు తీసినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇదంతా కూడా గతంలో ఉన్నటువంటి ఒక రివ్యూ మీటింగ్ లో కానివ్వండి, రివ్యూ మీటింగ్ లేకుండా కానివ్వండి, మామూలు పేరుతో కూడా బెదిరింపులకు పాల్పడేటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. దానికి సంబంధించిన కొలికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.